నార్త్ ఇండియా ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేరా. రే సౌత్ ఇండియా పడుకోనిరా. అరే ఛీ, నీ అప్ప డెడికేషన్ లెస్ ఫెలో. వేస్ట్ ఎందుకు అనవసరంగా ఉమ్మేసేదే కదా. లేనా నీ బ్రషింగ్ సౌండ్ కి చచ్చినోడు కూడా లేస్తాడా? మరి బతుకున్నాడు చేస్తాడు. చావు మళ్ళా 7 అయిపోతుందా? లేవాలి ఎలాగైనా, లేట్ అవుతుంది. ఎంత బరువు ఉందేంటి, మామూలుగా చేద్దాం. వారానికి ఇలా ఒకసారి చేసి 6 ప్యాక్ తెచ్చుకుందాం. సిటప్స్ చేద్దాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ దేవుడా, బాగున్నావా? నేను ఏదో ఉన్నాలే దేవుడా. ఊర్లో చిన్న ఫోటో స్టూడియోతోని చాలా బాగా బతికేటోని, కానీ మా వాళ్ళందరూ హైదరాబాద్లో బాగా సెటిల్ అయ్యారని తెలిసి నాకు ఇచ్చతవ్వ ఇవ్వట్లేదు స్వామి. వాళ్ళతో నన్ను కంపేర్ చేసి, అందుకే పంతానికి పోయి నచ్చిన పని వదిలేసి జాబ్ కోసం ఇక్కడ వచ్చాను స్వామి. ఎలాగైనా సరే నాకు ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి. ఈ జాబ్ నాకు సెట్ అయితే రోజుకు 6 సార్లు కాకుండా 4 సార్లు తినడానికి ట్రై చేస్తా స్వామి. ప్లీజ్ స్వామి. అవునరా, సౌత్ ఇండియా ఇంటర్వ్యూ రోజు ఆటోమేటిక్గా దేవుడి మీద భక్తి వచ్చేస్తుంది కదరా నీకు. అరే మనలో పాజిటివిటీ రావాలి అంటే దేవుడి మీద దయతో పాటు భక్తి కూడా ఉండాలిరా. మన వాళ్ళందరూ 10 LPA 15 LPA అని సంపాదిస్తున్నప్పుడు కనీసం మనకి 8 LPA అయినా. రే ఇవాళ అయ్యే కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకు వచ్చే శాలరీ 2.5 LPA రా. అంటే కటింగ్స్ తర్వాత మనకి 20,000 కూడా రావురా. అక్కడ ఉన్న 10 జాబ్ ఓపెనింగ్స్ కి 1000 మంది అప్లై చేస్తారంట. 8 LPA కావాలంట. అరే ఎందుకు నేను డిసప్పాయింట్ చేస్తావు? నా ప్యాషన్ వదిలేసుకొని జాబ్ కోసం ఇక్కడికి వస్తే. రే నేను కూడా వదిలి వచ్చాను రా. యాక్టింగ్ ట్రయల్స్ వదిలేసి పూణే నుంచి హైదరాబాద్ వచ్చాను రా జాబ్ ట్రయల్స్ కోసం. అసలే ఏజ్ పెరిగిపోతుందిరా, ఎలాగైనా జాబ్ కొట్టేయాలి. ఫుల్ ప్రెషర్ ఉంది ఫ్యామిలీ నుంచి. నువ్వు కానీ నాకు వద్దులే స్వామి. ఎలాగైనా సరే నాకు ఈ జాబ్ సెట్ అయ్యి నా మరదలతో నా పెళ్ళి అయ్యేలా చూడు స్వామి. పాపం పిచ్చిది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి దేవుడు బ్రో, అందరికి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చావా? ఆఖరికి ఈ వెదవికి కూడా ఇచ్చావా? నేనేం పాపం చేశాను బ్రో? ఎలాగైనా ఒక్క గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయి బ్రో. ఇవాళ ఇంటర్వ్యూ చేసి HR అమ్మాయి అంట. ఎలాగైనా హెచ్ఆర్ని సెట్ చేయి. హెచ్ఆర్ నాకు జాబ్ సెట్ చేస్తుంది. సిగ్గుందారా నీకు? ఇందాకంతా భక్తి దేవుడన్ను, మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నారా నువ్వు? ఇంకా అమ్మాయిలు పిచ్చి పోలేదారా నీకు? క్యాబ్ బుక్ చేయమని చెప్పినా కదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పినా కదా. అసలే మనకి కొత్త ప్లేస్, మనకు తెలియదు కదా. క్యాబ్ బుక్ చేసినావా లేదా? ఫస్ట్ క్యాబ్ బుక్ చేశాను రా, చెక్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఆగు. రే క్యాబ్ 5 minutes లో వస్తుందంటారా? తొందరగా రెడీ అవుదాం. ఓటీపీ చెప్పండి. 6969 అన్న. నీకు ఎప్పుడు ఇట్లాంటి ఓటీపీలు వస్తాయా? అదే నాకు అర్థమైతే లేదురా అన్న. ఇద్దరే కదా, ఇంత పెద్ద క్యాబ్ ఎందుకు బుక్ చేసుకురన్నా? అంటే పూల్లో అమ్మాయిలు దొరుకుతారని అన్న. ఇప్పుడు ఆప్షన్ తీసేసిరా. పోవాలా వద్దాం అలా? సరిపడా రే టెన్షన్ పడకరా. ఈ టాపిక్స్ చూసుకో. ఈ టాపిక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారంట. ఏందన్నా జాబ్ ఇంటర్వ్యూకి పోతురా మీరు? అవునన్నా,
అది మిమ్మల్ని చూసి ఎంప్లాయీలు అనుకున్నా అన్న జాబ్ చేస్తున్నారు ఇంకా. జాబ్ లేకపోయే వరకు ప్రతి ఒక్కడు మనటోడేరా. రే అసలు వీడిని చూస్తుంటే డ్రైవర్లానే లేట్రా. వీడు కార్ చూస్తుంటే మనకన్నా రిచ్ కార్డులో ఉన్నాడు. మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. కట్నం గట్టిగా ఇచ్చుంటారు. అవునా మ్యారీడా నువ్వు? లేదన్నా ఇంకా పెళ్లి కాలే. రే వీడు కూడా మనలాగా సింగిల్ రా. మనలాగా అతని ఇలా. హలో డార్లింగ్, డ్రైవింగ్లో ఉన్నారా? మళ్ళీ కాల్ చేస్తా. లవ్ యూ, బాయ్. ఏంటి భయ్యా డార్లింగ్ అంటున్నావు? గర్ల్ ఫ్రెండా? అవునన్నా. ప్రపంచం మొత్తంలో నేను ఒక్కటి సింగల్. అయినా మీ ఇద్దరికన్నా నేనే అంటాం కదరా. హలో అన్న, కొండాపూర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అన్న. రేపు మార్నింగ్ 11కి వస్తా అన్న ఆఫీస్కి. మొత్తం పేమెంట్ కంప్లీట్ చేస్తా అన్న. ఓకే అన్న, రైట్. రేయ్ వీడు బిచ్చగాడు మూవీలో హీరో లాగా ఏదో క్యాబ్ డ్రైవర్ దీక్ష చేస్తున్నట్టు. కంపల్సరీగా వీడికి ఇందిరా భాష ఫ్లాష్ బ్యాక్ వీడి ఊర్లో ఉండుంటుంది. అంతేటవా? అవునన్నా, నువ్వు ఇది కాకుండా వేరే ఏమైనా కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా? సైడ్ ఇన్కమ్కి డ్రైవింగ్ చేస్తున్నావు కదా? ఊకో అన్న, ఓసారి మీలాగే ఓ జాబ్ ఇంటర్వ్యూకి పోయినా. ఏమైంది మళ్ళీ? రైట్ సైడ్ చూస్తున్నావు ఏంటన్నా? అదే ఫ్లాష్ బ్యాక్ అడిగినావు కదా, అందుకే రైట్ సైడ్ చూస్తున్నా ఎఫెక్ట్ కోసం. పక్క ఇందిరా భాష రేంజ్ ఉంటుంది. చూడు 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 రైట్ సైడ్ చూడు, రైట్ సైడ్ చూడు. Yeah, mister. Tell me about yourself. ఆడియో ఏదో తేడాగా ఉంది భయ్యా. అబ్బాయి వాయిస్కి అమ్మాయి వాయిస్ వస్తుంది ఏంటి? అంటే అక్కడ అమ్మాయి హెచ్ఆర్ కాదా? అబ్బాయి. ఓ అంటే ఆడియో నా ఇమాజినేషన్, వీడియో మీ ఇమాజినేషన్లో నడుస్తుందా? భయ్యా ఇది నా డైరెక్షన్, మీ ఇద్దరు కూడా నా ఇమాజినేషన్లోనే ఉండండి ప్లీజ్. ఓకే బ్రదర్. Yeah, mister. Tell me about yourself. దిస్ ఈస్ దినేష్ సార్. Yeah, Dinesh, tell me. టెల్డ్ సార్. What? Telda. Okay. Tell me about your academics. అకాడమిక్స్ అంటే ఏంటి సార్? I mean, what's your qualification? డిగ్రీ సార్. Oh, good. స్టాప్డ్ ఇన్ మిడిల్ సార్. Degree about. Okay. So your qualification is intermediate, right? అంటే యాక్చువల్లీ ఐ ఫెయిల్డ్ మై ఇంటర్ సార్. దట్స్ వై మై డిగ్రీ స్టడీస్ థాట్ ఇట్ సెల్ఫ్ స్టాప్డ్ ఇన్ మిడిల్ సార్. Oh, so SSC is your only qualification. ఎస్ సార్. సెకండ్ అటెంప్ట్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ సార్. యూ గివ్ జాబ్. Do you have any technical skills? Yes sir. Daily I use Instagram to see girls reels, YouTube for series and Telegram for What? Okay. Got it. You got it. Ante you also, huh? See, Dinesh, your profile is not matching our requirement. My team will update you. All the best. Sir, please sir, one job give sir. I prove me sir. I prove me. Yeah sir. చూడు, రికమెండేషన్తో ఇంటర్వ్యూకి వచ్చావు. ఈ రిఫరెన్స్లన్నీ ఇక్కడ కూర్చోవడం వరకే పనికొస్తాయి. ఎంప్లాయీ సీట్లో కూర్చునే ఎబిలిటీ, ఐ మీన్ అర్హత నీ దగ్గర ఏముంది? నీలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్తో నన్ను ఇంప్రెస్ చేయి, అప్పుడు చెప్తా జాబ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలో. మరి ఏమైందన్నా, ఇంటర్వ్యూ నుంచి వచ్చేసావా? లేదన్నా, నా టాలెంట్ చూపించా. సెక్యూరిటీ. రే ఇంద్ర భాష ఫ్లాష్ బ్యాక్ అన్నావు, బొంగుల ఫ్లాష్ బ్యాక్.
ఆ ఇంటర్వ్యూ తర్వాత ఏమైందన్నా? ఇంకా ఆ టైంలో నాకేం చేయాలో తెలియలే అన్న. చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా. నేను అట్లా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు నాకు కార్ డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్న. వెంటనే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి కార్ తీసుకొని అలా లాంగ్ డ్రైవ్ పోయినా అన్న. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా అన్న? డ్రైవింగ్లో మన లైఫ్ని కంప్లీట్గా రిలేట్ చేసుకునే ఫిలాసఫీ ఉంటుందన్న. ఇది ఒక పెద్ద ప్రపంచం అన్నట్టన్న. ఇందులో ఎవడి ప్రయాణం వాడిది. అందరూ వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్ రీచ్ అవ్వడమే కదన్న వాళ్ళ గోల్. ఇలా అందరూ వస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుంటూ మనం వెళ్ళాలన్నా. ఒక్కసారి ఆగామంటే అన్న ఇంకెవడో వెళ్ళిపోతాడు. అలాంటి స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతుంటాయి. ఆ రోజు ఎందుకో తెలియదన్నా, డ్రైవింగ్ చేస్తూ ఉంటే మైండ్లో ఇవన్నీ స్ట్రైక్ అయినాయి అన్న. నాకు ఎందుకో తెలియదన్నా, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అన్న. మస్తు ఇష్టం. నేను డ్రైవింగ్ చేసినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తాను అన్న. దీంట్లో ఏమున్నదిరా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నాకు చాలా ఇష్టం అంతే. అందుకే ఎలాగో ఇష్టమైన పనే కదా, దీన్నే ఇన్కమ్ సోర్స్గా ఎందుకు పెట్టుకోకూడదు అనిపించింది అన్న. సో ఇక నెమ్మదిగా ఇదే స్టార్ట్ చేసి ఎట్లా అట్లా సెటిల్ అయినా అన్న. ఇంతకీ ఎంత వస్తుందన్న సాలరీ? ఎంత అన్నా? ఎంత వచ్చినా మీ సాఫ్ట్వేర్లో వచ్చినంత అయితే ఏం రాదన్న. ఏదో 70 నుంచి 80,000 దాకా మిగులుతాయి నెలకు అంతే. ఇవాళ అయ్యే కంపెనీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకు వచ్చే శాలరీ 2.5 LPA రా. అంటే కటింగ్స్ తర్వాత మనకు 20,000 కూడా రావురా. 70 అంత వస్తాయి అన్న నెలకి మీకు? అంతే వస్తాయన్న. అంటే యాక్చువల్గా నాకు ఇంకొక 2 కార్లు ఉన్నాయన్న. వాటి మెయింటెనెన్స్కే చాలా అయిపోతున్నాయి అన్న. లేదంటే ఒక 1,00,000 దాకా మిగులుతుంది అన్న. ఏదో మిడిల్ క్లాస్ బతుకులన్నా. రిమోట్ కార్కే దిక్కులేదు. నేను ఇలా అయితే ఇంటర్వ్యూ కాదురా, ఇంటెన్సివ్ కేర్కి పోయేలా ఉన్నా. నర్సులు అంటారనే కదా దిక్కులేదు. ఏమైందన్నా? మీ లొకేషన్ వచ్చిందన్నా? ఓకే. ఎంత అయిందన్నా? 380 అయిందన్నా. అన్న మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమనుకోకండి. చెప్పండి అన్న, పర్లేదు. బాగానే సంపాదిస్తున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు, అంతా హ్యాపీ. కానీ డ్రైవింగ్ చేస్తున్నారు కదా అని సొసైటీ మిమ్మల్ని తక్కువ చూస్తారు కదా, మీకు బాధ అనిపించదా అన్న? అన్న నిజం చెప్పాలంటే ఏడుపు వచ్చినంత బాధ అవుతుంది అన్న. కానీ ఎలా చూసుకున్నా నా లైఫ్ నాకు నచ్చితే చాలుగా అన్న. అనేటోళ్ళు మస్తు అంటారు. ఓకే అన్న, రైట్. బాయ్ అన్న. బాయ్. బాయ్. అరే అన్నతో 10 minutes రైడ్లోనే మస్తు క్లోజ్ అయిపోయాం కదా. ఎంతైనా మన అబ్బాయిలు చాలా త్వరగా క్లోజ్ అయిపోతారు కదా. అవునరా, అన్నతో మాట్లాడకే అనిపించింది. మనకు నచ్చిన పని చేయడమే రా. నచ్చిన పని చేయడమే మన కరెక్ట్ క్వాలిఫికేషన్ రా. అన్నా ఏంలే అన్న, ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ రాకపోతే నాకు కాల్ చేయండి అన్న. మా దగ్గర చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కాల్ చేయండి అన్న, మర్చిపోకండి. ఇది నా విజిటింగ్ కార్డ్. బాయ్ అన్న. ఏరా డ్రైవింగ్ చేస్తావా? అంత ఉంటే నా యాక్టింగ్ ట్రయల్ చేసుకుంటా కదరా. నువ్వు చేస్తావా డ్రైవింగ్? అంత ఉంటే నా ప్యాషన్ ఫోటోగ్రఫీ వదిలిపెట్టుకుని ఇక్కడికి ఎందుకు వస్తా? జాబ్ కోసం. అయినా అన్న అంటే అన్న కోసం బతుకుతుంది కదా, మనం అట్లా కాదు కదా, మన సొసైటీ కోసం బతకాలి. అవునరా, మన లైఫ్ మనకు నచ్చకపోయినా పర్లేదు, సొసైటీకి నచ్చాలి. పద, ఎలాగైనా సరే, ఇంటర్వ్యూ నడు. సెలెక్ట్ అవ్వాలి. అవునరా, హెచ్ఆర్ అమ్మాయి ఉంటుందా?